సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనము టాప్ 7 skills సో విచ్ జైన్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, గూగుల్, ఇన్ఫోసిస్ లైక్ దిస్ కంపెనీస్ సో ఈ ఎక్వైర్డ్ అంటే ఈ స్కిల్స్ ఎక్వైర్ చేసుకున్న వాళ్ళకి సో ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి అంటే యాక్చువల్లీ వాట్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్. సో దానికి సంబంధించిన టాప్ 7 స్కిల్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఐ డోంట్ టాక్ అబౌట్ కోడింగ్ బట్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. బట్ కోడింగ్ తో పాటు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కొంచెం మోర్ అనమాట. సో సంథింగ్ మోర్. సో దాని గురించి ఈ వీడియో అయితే. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చేయాలి. అట్ ది సేమ్ టైం స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో రీసెంట్ డేస్లో కొంతమంది నన్ను స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏమి అంటే, నేను పూర్తిగా కష్టపడతాను సార్, కానీ నాకు అవకాశం దొరకట్లేదు. నేను చాలా కష్టపడడానికి రెడీ ఉన్నాను, యాక్చువల్లీ ఆప్షన్ అనేది నాకు దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆప్షన్, క్రియేట్ ఇట్. ఓ మీరు కూర్చొని చెప్పినంత ఈజీ కాదు అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఏది కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏది చెప్పనండి. ఓకే. నేను క్రియేట్ చేసుకున్నాను, నా ఆప్షన్ని నేను క్రియేట్ చేసుకున్నాను, నా ఐడియాలజీని నేను క్రియేట్ చేసుకున్నాను, నా ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ని ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్డ్గా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. దట్ ఈస్ హౌ ఐఎమ్ వర్కింగ్. సో ఈ రోజు కూడా నాకు ఎప్పటికెప్పుడు రాత్రి కొత్త ఆలోచన వచ్చింది. సో ఐ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పి రాత్రి ఏదైనా ఆలోచిస్తే ఐ విల్ వెయిట్. ఎంత ఈగర్గా వెయిట్ చేస్తానంటే ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేస్తానా, నేను అనుకున్న ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇలా నేను ఆలోచిస్తాను. సో నేను ఎప్పుడు కూడా అవకాశాన్ని నాకు ఇవ్వండి అని నేను అడగను. ఆ అవకాశం నాకు ఇవ్వడం నీకెంత ఇంపార్టెంటో అనే కాన్సెప్ట్ నేను క్రియేట్ చేస్తాను. సో ఎవరితో వర్క్ చేసినా కానీ డెఫినెట్గా నాకు అవకాశం ఇవ్వండి, నేను వర్క్ చేస్తాను మీతో. ఐ విల్ నెవర్ సే దట్. ఆప్షన్, నాకు ఆప్షన్ ఇస్తే యూ విల్ గ్రో. సో ఎందుకంటే ఈ స్కిల్స్ నేను ఎక్వైర్ చేసుకున్నాను, దిస్ ఈస్ ద యాక్షన్ ప్లాన్. సో అని చెప్పి నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకు ఆప్షన్ ఇవ్వండి అని మాత్రం స్టెప్ బ్యాక్ అంటే మెట్టు దిగి అడగను, బట్ అక్కడ క్రియేట్ చేసుకుంటాను ఒక ఆప్షన్ని. రైట్. సో మనకి ఆప్షన్ లేదు అంటే ఎవరిని పిలిచియ్యరు. సో అలా పిలిచి ఇచ్చే పని అయితే మీ బ్రదరు, మీ రిలేటివ్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు. సో వాట్ ఎవర్ ద ఆప్షన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. సో వెన్ ఇట్ కమ్స్ టు టాప్ కోడింగ్ స్కిల్స్ దట్ గూగుల్, అమెజాన్, టీసీఎస్, టెక్, ఇన్ఫోసిస్ అండ్ ఆల్సో టాప్ జైన్ కంపెనీస్ విచ్ ఆర్ లుకింగ్ ఫర్. సో అని దాని గురించి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొఫిషియన్సీ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఎస్క్యూఎల్, జావా, C++, ఆర్ పైథాన్ అని చెప్పి సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఇంకొక విషయం వచ్చేసి అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ అయితే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, నాట్ ఓన్లీ 1 లాంగ్వేజ్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. అండ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్ ఇన్ ద సెన్స్ డెఫినెట్గా కాంబినేషన్. సో మీరు ఆల్రెడీ ఫుల్ స్టాక్ పైథాన్ లేకపోతే అన్ని కాంబినేషన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి సెకండ్ స్కిల్ విచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ అప్లైయింగ్ టు అదర్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే పారాయణ, జై చైతన్య లేకపోతే బాగా సూపర్ గా చదివి ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ జస్ట్ ఏంటి అంటే బట్టి యాజిటీస్ తింపేస్తారు. యాక్చువల్లీ దిస్ ఈస్ వాళ్ళు సక్సెస్ అవుతారు కాదు అనట్లేదు, బట్ వాళ్ళకంటే కూడా ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ ని డిఫరెంట్ వాటిల్లో అప్లై చేయగలగాలి. సో ఎజ్యూమ్ దట్ మనం ఇప్పుడు ఏదైనా నేను ప్రాబ్లమ్ చదివినప్పుడు, నాకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది ఆలోచించి ఈ సొల్యూషన్ని డిఫరెంట్ వాటిల్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో దాని నుంచి ఎలా మనం సొల్యూషన్ రాబట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి చాలా వీడియోస్, సో జనరల్ లైఫ్లో జరిగి ఎలా మనం కెరియర్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. సో లైక్ దట్ లెర్నింగ్ కాన్సెప్ట్ అండ్ అప్లైయింగ్ టు అదర్ ప్రాబ్లమ్స్. సో అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి కావాలి, బట్ మ్యాథమెటిక్స్ అనేవి మనకి ఇక్కడ అవసరం పడదు. రైట్. సో మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది
ఇక్కడ అవసరం పడతాయి, కానీ మ్యాథమెటిక్స్ అవసరం లేదు. దానికి సంబంధించి లైక్ అండర్స్టాండింగ్ ఆల్జీబ్రా అండ్ అర్థమెటిక్ ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు. సో అండ్ ఫోర్త్ విషయానికి వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ. సో నేను ఒకటి చెప్తా ఉన్నాను, సో ఒక వీడియో కూడా చేయబోతున్నాను. టూల్స్ లేకపోతే డెవలప్మెంటా అప్కమింగ్ డేస్ లో ఏది ఉంటుంది అని చెప్పి ఒక వీడియో చేయబోతున్నాను. సో దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ క్యాపబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, సో ఈవెన్ నేను కూడా ఎవరన్నా నా దగ్గరకు వచ్చేసి మన ఎంప్లాయీస్ మనతో వర్క్ చేసే వాళ్ళు వచ్చేసి సో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే నాకు అది వినాలనిపించదు. బట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా ఇది ఉంది అంటే సో సో ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ అనమాట. ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ప్రాబ్లం అనేది లేకుండా ఉండదు. సో ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఏ కంపెనీ సో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు సొల్యూషన్ వచ్చే వాళ్ళే బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే నేను ఒక పర్సన్ దగ్గర వర్క్ చేసేటప్పుడు సో ఈ విషయం నేర్చుకున్నాను నేను. సో వెన్ ఎవర్ ఐ యూజ్ టు గో విత్ ఎ ప్రాబ్లమ్, హీ ఆల్వేస్ యూజ్ టు టెల్, నీ ప్రాబ్లం కాదు, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఏమి ఇస్తుంది అని అడిగేవాళ్ళు. సో డెఫినెట్గా ఎందుకు అడిగేవాళ్ళు అని చెప్పి అనేది నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్గా ఏంటి అంటే వెన్ యూ వర్కింగ్ విత్ ద పీపుల్, సో గ్లోబల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ కంపల్సరీ. నేనేమంటానంటే ఇంగ్లీష్ అనేది అవసరమే, కానీ అది మ్యాండేటరీ అయితే కాదు, బట్ బేసిక్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ టెక్నికల్ థింగ్స్, సో డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతారు. సో తప్పు మాట్లాడారా ఒప్పు మాట్లాడారా ఇట్ డజంట్ మ్యాటర్, మీకేం ఎవరు మార్క్స్ ఇవ్వట్లేదు. బట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే నేను మాట్లాడేది రీచ్ అవుతుందా లేదా, నేను మాట్లాడేది నా టీమ్మేట్స్ రీచ్ అవుతుందా లేదా, నేను చెప్పాలనుకున్నది చెప్పగలుగుతాను, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. స్లోగా ఇఫ్ కంటిన్యూగా మనము కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నీకు ఎవరే మార్క్స్ ఇయ్యరు. అండ్ మోర్ ఓవర్ దెన్ దిస్ ఇస్ జస్ట్ లాంగ్వేజ్ అంతే కదా, రైట్? సో ఇంగ్లీష్కి నాలెడ్జ్కి అసలు సంబంధం లేదు. బట్ ఏంటి అంటే మనం అవతల వాళ్ళతో మన నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అనేది అవసరం, గ్లోబల్ లాంగ్వేజ్, దట్ ఈస్ ఇంగ్లీష్, దట్స్ ఇట్, అంతే. అంతకు మించి దాని గురించి ఎక్కువ ఏం లేదు. బట్ ఎంఎన్సి కంపెనీస్లో మీ ఈ ఐడియా అంటే ఈ నాలెడ్జ్ని బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి అనేది కొంచెం బెటర్ ఇంగ్లీష్ కావాలి. సో ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో వచ్చినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మీకు వచ్చిన దాంట్లో మీ నాలెడ్జ్ని షేర్ చేయడానికి ట్రై చేయండి, స్లోగా ఇంప్రూవ్ అవుతారు. సో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే రైటింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ ప్రోగ్రామ్. యూ విల్ ఆల్సో నీడ్ టు కమ్యూనికేట్ టు వర్క్ ప్రాసెస్ టు అదర్ పీపుల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో దీని గురించి కూడా రైటింగ్ స్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెవెన్ వచ్చేసి సో సెవెంత్ వన్ ఈజ్ ఇన్క్విజిటివ్నెస్. సో ఇన్క్విజిటివ్నెస్ అంటే ఇట్స్ లైక్ ఇన్వెస్టిగేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ టీమ్, సో అసలు ఏం జరుగుతూ ఉంది. సో ఒక హెల్దీ ఈ వేలో మనం క్వశ్చన్ చేయగలగాలి. సో ఒక కన్సిస్టెంట్ గ్రోత్ రావాలి అంటే డెఫినెట్గా పీపుల్తో కమ్యూనికేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఎవరేం చేస్తున్నారు అనేది మనం ఫిగర్ అవుట్ చేస్తూ ఉండాలి. సో ఇన్క్విజిటివ్నెస్ is also very important. So these are the top 7 skills that companies are looking అనమాట. సో జైంట్ కంపెనీస్. సో ఇక్కడ టాప్ 7 స్కిల్స్ కంపెనీస్, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఈ స్కిల్స్ మనం చూస్తున్నాయంటే, సో ఇఫ్ we acquired these skills, so we can able to survive in any company. సో నాట్ ఓన్లీ ఎంఎన్సీ లైక్ జైంట్ కంపెనీస్ కాకపోయినా అన్ని కంపెనీస్లో కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు. So utmost priority are for very important point. Don't come up with the problem. So come up with the solution. So eppudaina gaani don't go with the problem. So when we are going to or when we are approaching our higher authority, so definitely enti ante oka problem tho kaakunda oka solution tho vellali. And problem solving anedi chaala important ikkada. Oka basic and lekapothe oka మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి ఫర్ బీయింగ్ ఏ కోడర్ ఆర్ ఎల్స్ ఒక మంచి ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక మంచి లైఫ్లో కెరియర్లో ఎదగాలి అంటే సో డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్సన్ అయి ఉండాలి. అరే ఈ పర్సన్ చెప్తే ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందిరా అనే కాన్సెప్ట్ ఉండాలి. సో ఇది గైస్. సో ఈ కమింగ్ డేస్లో టూల్స్ ఉంటాయా లేకపోతే
డెవలపర్ ఉంటుందా? సో నేను ఒక నా థాట్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో టుడే ఐ విల్ ప్లాన్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్, ఈవెన్ టుడే ఇస్ సండే. సో ఇది ఒకసారి చూద్దాము. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సో ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో బీ అలర్ట్. సో మనం అన్ని జాబ్ పోర్టల్స్లో అప్లై చేసామా లేదా, రిజిస్టర్ అయ్యామా లేదా, ఏమైనా జాబ్స్ పడితే అప్లై చేసామా లేదా అని చెప్పి ప్రోయాక్టివ్గా ఉండి సో అప్లై చేసుకోండి. సో ఎవరు మనకి ఆపర్చునిటీ ఇవ్వరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ COSC Guidance Private Limited, one stop solution for all job related courses. Thank you.